ఆ పరమాత్మను తెలుసుకునేదానికి కొందరు యోగ మార్గంలో సాధన చేశారు, కొందరు నామస్మరణ చేశారు, కొందరు తీర్థయాత్రలకు వెళ్ళారు, కొందరు ఆత్మానాత్మ వివేకం చేశారు. ఇవన్నీ కూడా నేనుంటేనే కదా, నేననేటువంటి ఎరుక ఉంటేనే కదండి ఇవన్నీ చేస్తున్నాము. ఆ నేనెవరు అని రమణ మహర్షి అవన్నీ చేయకుండా నేను ఎవరు అనేటువంటి ఆ విశ్వవ్యాపకమైనటువంటి తత్వాన్ని గుర్తించిన తర్వాత రమణ మహర్షి అన్నారు ఒక మాట, ఏమని? సర్వవ్యాపకమైన బ్రహ్మము ఈ శరీరములో ఉండాలంటే కష్టము, సర్వవ్యాపకముగా ఉండాలి అంటే ఈ శరీరాన్ని వదిలేయాలి. కాబట్టి సర్వవ్యాపకమే ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే నా ఆత్మని గుర్తించడమే కైవల్యము, జననము మరణము లేనటువంటి కైవల్య స్వరూపము. పరిపరి విధములుగా పరిగెడేటువంటి మనసును అదుపు చేయడానికి ఏకైకమైనటువంటి మంత్రరాజనము సోహం మంత్రం. ఈ మంత్రాన్ని జపం చేసినటువంటి వాళ్ళు యోగ పురుషులు కాగలరు. అయితే ఈ మంత్రాన్ని తెలియక ఎడాపెడగా గట్టిగా శ్వాసలతో పీల్చి వదిలితే తలనొప్పి వస్తుంది. అలా కాకుండా ఈ శ్వాసను నడిపే నేర్పరితనం కూడా గురువుల ద్వారా తెలుసుకోవాలి. రామకృష్ణ పరమహంస ఒక్క మతాన్ని కానీ ఒక్క ఆశ్రమ పద్ధతిని కానీ కాదు, అన్ని మతముల సారము భగవంతుడొక్కడే అని చెప్పి అన్ని సాధనముల యొక్క పరాకాష్ట, అన్ని సాధనముల యొక్క చివర గమ్యము ఆత్మానాత్మ వివేకముతో ఆత్మసాక్షాత్కారమే అని చెప్పి ద్వైతమైన అద్వైతమైన విశిష్టాద్వైతమైన ఎన్నెన్ని మతాలున్నాయో ఇవన్నీ కూడా ఆ సరాసరి నిర్వికార నిరామయమైన బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించడమే. మనకు తెలియక ఒక మతాన్ని పట్టుకొని ఇదే సత్యం అంటాం, ఇంకొక మతాన్ని పట్టుకొని ఇదే సత్యం అంటారు, ఇంకొకరు నామజపమే సత్యం అంటారు, ఇంకొకరు ప్రాణాయామమే సత్యం అంటారు. అంటే వాళ్లకు విశాల భావము లేదని స్పష్టంగా తెలియబడుతున్నది. ఉదార చరితానాం వసుదైక కుటుంబం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చాడు. ఆత్మ సమస్తం మనం కృత్వా నహించితపి చింతయత్తు. ఆత్మలో మనసును ఉంచిన తర్వాత ఇక ఏ విధమైనటువంటి చింతనలు కానీ భావములు కానీ చేయకూడదు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. మద్గురుదేవులైనటువంటి పరమపూజ్య శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద గిరిస్వాములు వారి పాదపద్మములకు శతసహస్ర ప్రణామములు అర్పించుకుంటూ, వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మహర్షి మలయాళ స్వాములు వారి పాదపద్మములకు శిరష్టాంగ దండ ప్రమాణములు ఆచరిస్తూ, ఆరాధ్యులు పరమపూజ్యులు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క పాదకమలములకు శిరష్టాంగ దండ ప్రమాణములు ఆచరిస్తూ, నా ముందు ఆసీనులైనటువంటి ప్రియ ఆత్మ బంధువులైనటువంటి మీ అందరికీ నా ఆశీస్సులు తెలుపుకుంటూ, ఈరోజు మనం మరి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆశ్రమమునందు మరి ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రియ ఆత్మ బంధువులారా, ఇంతవరకు మనం ఈ వేదాంత ప్రవచనాన్ని జరుపుకుంటూ వచ్చాం. మరి ఎందరో మహాత్ములు మహనీయులు మన భారతదేశంలో జన్మించారు. వాళ్ళంతా కూడా పరమపావనమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలిగారు. నేనెవరో తెలిపేటువంటి బ్రహ్మ విద్య నేను పురుష ప్రయత్నము చేత తెలుసుకుని తరించవలసిన ఆత్మ విద్య. ప్రియ ఆత్మ బంధువులారా, బ్రహ్మ విద్య సమస్త మానవాళికి అధికారత్వాన్ని బట్టి ప్రబోధించేదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను విని కూడా దాన్ని సరైనటువంటి ఆచరణలో సరైనటువంటి పద్ధతిలో తెలుసుకోకుండా పోవడం అనేటువంటిది సార్థకము కాదు. ఆ సద్గురువుల ద్వారా శ్రవణ మనన నిధి ధ్యాసనలు చేసుకున్న దాన్ని పురుష ప్రయత్నము చేత
ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆత్మసాక్షాత్కారములో జీవన్ముక్తిని అనుభవంలోకి తెచ్చుకొని జీవన్ముక్తుడవడమే ఆత్మవిద్య. నేనెవరో తెలిపేటువంటి బ్రహ్మ విద్య పురుష ప్రయత్నము చేత అనుభవమునకు వచ్చే ఆత్మవిద్య. ప్రియాత్మ బంధువులారా, ఈరోజు ఎన్నో ఆశ్రమాలు, ఎన్నో మఠాలు, ఎంతోమందో మహాత్ములు మన యొక్క భారతీయ సనాతన ధర్మం కొరకు పరిశ్రమ చేస్తూ ఎందరికో మానవాళికి చక్కటి జ్ఞానబోధలను అందజేస్తున్నారు. ఈనాడు మనం కూడా మన ఆశ్రమమునందు మన శిష్యులు మరి ఎందరో పెద్దలు మరి లోకానికి బ్రహ్మజ్ఞానాన్ని అందజేస్తున్నారు. స్వామి, మీరు కూడా బ్రహ్మజ్ఞానాన్ని మీకు తెలిసినంతలో మీరు మీ గురువుల ద్వారా శ్రవణం చేసినటువంటి బ్రహ్మతత్వాన్ని ప్రజలకు అందించండి అని చెప్పి మన యొక్క శిష్యులంతా కూడా మరి చెప్పడం వల్ల ఈ ప్రవచనాన్ని ప్రారంభించడమైనది. ప్రియ ఆత్మ బంధువులారా, మనం ఈ ప్రవచనములో ఆత్మానాత్మ వివేకాన్ని, బ్రహ్మ విద్యను, పురుష ప్రయత్నము చేత సాధించేటువంటి ఆత్మతత్వాన్ని, స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుందాం. మనము సహజంగా ప్రతి ఒక్కరు కూడా మరి భక్తి, కర్మ, భక్తి, యోగా, జ్ఞానములనేటివి ఆశ్రమాల్లో, మఠాల్లో, మరి దేవాలయాల్లో అక్కడక్కడ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. మనం ఏదో కారణము చేతనో లేదా మన జన్మాంతర సంస్కారాల చేతనో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మనము ఏదో కాసేపు వింటాం. విని ఇక పండ్లో పొలాలో ఆ దేవునికి, ఆ దేవాలయంలో ఉన్న ఆ దేవతామూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ కాసేపు ఉండి వెళ్ళిపోతాం. అదే విజ్ఞానవంతులు, సూక్ష్మగ్రాహులైనటువంటి వారు, బుద్ధివంతులు అంతటితో ఆగరు. వారు నేనేమిటి, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఈ మహనీయులంతా కూడా ఎందుకు ఈ ప్రవచనాలు చేస్తున్నారు, ఆత్మే పరమాత్మ అంటున్నారు, ఆ పరమాత్మను ఎలా మనం మన అనుభవంలోకి తెచ్చుకోవాలి అన్నటువంటి అభిప్రాయము జన్మ సంస్కారాలు ఉన్నటువంటి వారికి, సూక్ష్మబుద్ధి ఉన్నటువంటి వారికి, మంచి శ్రోత్రియులైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వారికి ఈ విధమైనటువంటి జిజ్ఞాస కలుగుతూ ఉంటుంది. ప్రియాత్మస్వరూపులారా, మరి ఆశ్రమమునకు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా, దేవాలయమునకు వెళ్ళినటువంటి అందరికీ కూడా బ్రహ్మ విచారణ చేయాలనేటువంటి అభిప్రాయం కలగదు ప్రారంభంలో. ఎందుకని? జన్మాంతర సంస్కారాలు ఉన్నటువంటి వారికే నేనెవరు, భగవంతుడంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి అన్నటువంటి వివేక బుద్ధి కలుగుతుంది. సామాన్యముగా ప్రతి మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటాడు. దేవుణ్ణి తెలుసుకోవాలనుకోవడం భక్తి, ఆత్మను తెలుసుకోవాలనడం జ్ఞానం. ప్రియాత్మ బంధువులారా, నామ సంకీర్తన కూడా చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా పూజలు, వ్రతాలు, ఇవన్నీ కూడా భారతదేశంలో సనాతన కాలం నుండి వస్తున్నటువంటి ఒక మంచి సాంప్రదాయం. భక్తి భావనతో ఉండడం అనేటువంటిది చాలా అనేక జన్మల్లో చేసుకున్న పుణ్య సంస్కారం. పెద్దలను గౌరవించడము, ఆశ్రమాలకు వెళ్ళడము, దేవాలయాలకు వెళ్ళడము అన్నటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే మన జన్మ సంస్కారాలు పరిపక్వత చెందినప్పుడే. అయితే ఇవన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారమునకు పూజలు బహిరంగ సాధనములు, ధ్యానము అంతరంగ సాధనము. ప్రియాత్మస్వరూపులారా, ఈ బహిరంగ సాధనలు అనేటువంటి సాధనల ద్వారా మనము పూజలు, వ్రతాలు, కీర్తనలు ఇవన్నీ చేసుకుని జన్మ సంస్కారాలను పరిపాకము చేసుకుని అక్కడ ఆత్మ విచారణ చేసుకుని ఈ జన్మలోనే నేను పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలా అనేటువంటి తీవ్రమైనటువంటి పట్టుదల, తీవ్రమైన శ్రద్ధకే పురుష ప్రయత్నము అని చెప్పబడినది. ఆ పురుష ప్రయత్నముతో మానవుడే మాధవుడు కాగలడు, నరుడే నారాయణుడు కాగలడు. కాబట్టి పురుష ప్రయత్నము చేత మనకు ఆ ఆత్మసాక్షాత్కారము పొందగలము. యోగా వశిష్టం అనేటువంటి ఆ యొక్క వశిష్ఠ రామాయణములో వశిష్ఠులు వారు రామచంద్రునకు ప్రబోధించేటప్పుడు, రామ, అదృష్టం అన్నది వేరుగా లేదు, పురుష ప్రయత్నమే అదృష్టము. రెండు పొట్టేళ్లు ఢీకొన్నట్టుగా పుణ్య సంస్కారాలు, పాప సంస్కారాలు రెండు పోట్లాడుతున్నాయి. ఈ రెంటిల్లో ఏ దానికి బలం ఉంటుందో అదే జయిస్తుంది. పాపం అధికముగా ఉండినేని పాపమే పెచ్చుగా ఉంటుంది, పుణ్యం అధికముగా ఉండినేని పుణ్యమే పెచ్చుగా ఉంటుంది. కాబట్టి మానవుడికి వివేకం అనేటువంటి
సంపద, వివేకమైనటువంటి మేధస్ ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి ఈ మేధస్ చేత నేనెవరు, కనిపిస్తున్నటువంటి ఈ స్థూల శరీరమా, సూక్ష్మ శరీరమా, కారణ శరీరమా, మహాకారణ శరీరమా అన్నటువంటి వివేకము మనకు జన్మ సంస్కారాల వల్ల ఏర్పడుతుంది. మీరు అడగవచ్చు, స్వామి అందరికీ జన్మ సంస్కారాలు ఉంటాయా? మరి జన్మ సంస్కారాలు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, విశ్వాసముతో మనము పెద్దలను ఆశ్రయించి పెద్దలు చెప్పేటువంటి మంచి విషయాలను, మంచి ఉపదేశాలను విన్నప్పుడు మనలో జన్మ సంస్కారాలు తక్కువగా ఉండినప్పటికీ కూడా ఈ పురుష ప్రయత్నము చేత మంచి సుగుణములను, మంచి యొక్క సంస్కారాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకనే మానవుడికి పురుష ప్రయత్నము అనేటువంటిది ఒక వరముగా ఇవ్వబడినది. ప్రియాత్మ బంధువులారా, ఒక ఉపనిషత్తుల్లో ఒక చిన్న కథ ఉన్నది, అది మీ ముందు ఉంచుతాను. అందులో ఉన్న సూక్ష్మాన్ని మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. పరమేష్ఠి అయినటువంటి, పరమేష్ఠి అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని వాహనము హంస. హంసపైనే ఆయన ప్రయాణం చేసి బ్రహ్మలోకాన్ని చేరతాడు. అదేవిధంగా అక్కడ బ్రహ్మదేవుని వాహనం హంస అయితే మనలో ఆడుతూ ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస పేరు కూడా హంసే. ఆ హంసనికి ఎట్లయితే బ్రహ్మదేవుడు మరి ప్రపంచమంతా తిరిగి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడో, అదే విధముగా ఈ బ్రహ్మపురం అనేటువంటి ఈ శరీరములో నడుస్తున్నటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసకు హంస అనేటువంటి పేరు. ఆ హంస పాలను నీళ్లను ఎట్లయితే వేరు చేసిందో, ఈ హంసను కూడా అనాత్మను తొలగించుకొని ఆత్మలో నిష్ట కలిగి స్వస్వరూప అనుసంధానానికి సహాయపడుతుంది ఈ యొక్క హంస. ఈ హంసను స్వాధీనపరుచుకొని నిరంతరము ఆ యొక్క సోహం మంత్రాన్ని మననం చేసి బాగా చక్కగా ఆరోహణ అవరోహణ అనే షట్చక్రముల మీద ప్రాణశక్తిని పైకి కిందికి చక్కగా ప్రేమతో హాయిగా సుఖంగా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనసును కలిపి చక్కగా పైకి సోని ఎంతవరకు గాలి వెళుతుందో అంతవరకు ప్రాణవాయువుతో కలిపి మనసును సమన్వయపరిచి పైకి తీసుకోవడం. పైకి తీసుకుని ఎంతసేపు అక్కడ ఆ శ్వాస ఆగుతుందో అంతసేపు అబ్జర్వ్ చేస్తూ కిందికి వచ్చేటప్పుడు హం సో హం అనేటువంటి ఈ మంత్రరాజనాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో పురుష ప్రయత్నముతో వేదాంతము చెప్పిన ప్రకారము, హంస బిందోపనిషత్తు చెప్పిన ప్రకారము, బ్రహ్మదేవుడు నారద మహర్షికి ప్రబోధించిన ఈ అద్వైత మహామంత్రము, ప్రియాత్మ బంధువులారా, ఈనాడు నవీన మార్గములో ఎన్నో వ్రతాలు, ఎన్నో పూజలు, ఎన్నో విధములైనటువంటి ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. ఇవేవీ తప్పు కాదు. అయితే ఇవన్నీ కూడా వారి వారి మనసుకు తోసినట్లు వారి వారి గురువులు చెప్పినట్టు చెప్తూ వస్తున్నారు. మనకిక్కడ కావాల్సింది శృతి, యుక్తి, అనుభవము, సారవర్త్రిక పూర్ణానుభవం అనేటువంటి తత్వాన్ని గురుదేవులు శంకరాచార్యులు వారు ప్రబోధించారు. ప్రియాత్మ బంధువులారా, ఆ బ్రహ్మదేవుడు హంసపైన ఎలా ఈ సృష్టినంతా పరిపాలన చేసి ఎట్లయితే బ్రహ్మపురాన్ని చేరుకున్నాడో, అదే విధముగా మనలో ఉన్నటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి హంస, ఆ హంస ఎట్లయితే పాలను నీళ్లను వేరు చేసినదో, ఈ హంస అనేటువంటి ఈ ప్రాణవాయువును తో మనము సాధన చేయగా, పురుష ప్రయత్నముతో సాధన చేయగా ఆ యొక్క అనాత్మైనటువంటి నీళ్లను, ఆత్మైనటువంటి పాలను ఎట్లయితే హంస చేసినదో, అదే విధముగా మనలో ఉన్నటువంటి ఈ ప్రాణ యొక్క వాయువు, ఈ ఒక హంస అనేటువంటిది కూడా ఆత్మానాత్మ వివేకము కలిగి స్వస్వరూపనుసంధానం కలుగుతుంది. ప్రియాత్మ బంధువులారా, ఇక్కడ ఒక సూక్ష్మాన్ని మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమిటి అంటే, స్వామి ప్రారబ్ధం ఉన్నది కదా, ఆ ప్రారబ్ధం వల్లే కదా మన జీవితం నడుస్తూ ఉంటుందని మీరు అడగవచ్చు. అయితే ప్రారబ్ధం కూడా గత జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు అన్నీ కలిసి ప్రారబ్ధమవును. గత జన్మలో చేసుకున్నటువంటి చెడు సంస్కారాలు, పుణ్య సంస్కారాలు అన్నీ కలిసి ప్రారబ్ధం అనబడును. అయితే ఈ ప్రారబ్ధం ఉన్నప్పటికీ కూడా పురుష ప్రయత్నం పైన ఏ విధమైనటువంటి దెబ్బతీసే అవకాశం ఉండదు. అది ఎందుకు అంటే మీకు ఇక్కడ సూక్ష్మార్థాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. మీరు సహృదయులు కనుక విశ్వాసముతో ఈ సూక్ష్మాన్ని మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. బ్రహ్మదేవుని వాహనము హంస. ఆ బ్రహ్మదేవునికి సరెండర్ అయిపోతుంది హంస. అయితే పాలను నీళ్లను వేరు చేసేటువంటి ప్రక్రియ మాత్రము బ్రహ్మదేవుడికి స్వాధీనం కాదు. మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఆ హంసపై ఎక్కి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది.
హంస బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు అది ఆ ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళడం అనేటువంటిది ఆ బ్రహ్మ దేవునికి సరెండర్ అవుతుంది, బాహ్యంగా సాకారంగా. అయితే నిరాకారంగా తన ముక్కులో భగవంతుడు ఆ బ్రహ్మదేవుడే ఇమిర్చినటువంటి సూక్ష్మమైనటువంటి ఆ యొక్క జ్ఞానం, పాలను నీళ్లను వేరు చేసేటువంటి ప్రక్రియ మాత్రము బ్రహ్మదేవునికి స్వాధీనం కాదట. ఇది ఉపనిషత్తుల్లో చెప్పబడినది. దీన్ని బట్టి మనం గుర్తు చేసుకోవాల్సినది ఏమిటి అంటే, గత జన్మలో మనకు ప్రారబ్ధ కర్మ ఒకవైపు ఉన్నప్పటికీ కూడా పురుష ప్రయత్నముతో బ్రహ్మజ్ఞానము ద్వారా ఆత్మానాత్మ వివేకము ద్వారా ఆ ప్రయత్నముతో బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఈ జన్మలోనే మనం పొందగలము. అయితే మంత్రజపము ఉన్నది, నామజపము అంటే నామజపం కూడా చేస్తూ ఉంటారు చాలామంది, దాన్నే మంత్రజపం అని కూడా అంటారు. అయితే ఇవన్నీ కూడా బహిరంగ సాధనలే. శబ్దం ఉచ్చరించడం, ఓంకారాన్ని ఉచ్చరించడం కూడా బహిరంగ సాధనలే. అయితే ఆంతరంగిక సాధన ఏమిటి అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆ సద్గురువుల దగ్గరకు వెళ్ళి తనుమన ధనాదులను అర్పించి వారి ద్వారా ఈ సోహం అనేటువంటి మంత్రరాజును, అద్వైత మహామంత్రము అంటారు ఈ మంత్రాన్ని, అద్వైత మహామంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే నిరంతరము సందడి లేనటువంటి ప్రదేశంలో కూర్చొని మరి చైర్లో కూర్చుంటారో, మీరు కింద చక్కగా దేవతా మందిరములో కింద దర్భాసనము పైన తెల్లటి వస్త్రం వేసుకొని హాయిగా ప్రశాంతంగా మీకు ఏ విధమైన ఆసనము సుఖంగా ఉంటుందో ఆ ఆసనములో కూర్చొని ఆలోచనలన్నీ వదిలిపెట్టి ప్రశాంతంగా నడుస్తూ ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కిందికి వెళ్ళేది అపానవాయువు, పైకి వచ్చేది ప్రాణవాయువు. సో హం అనేటువంటి మంత్రాన్ని మనసుతో చేరి మెల్లగా ఎంతవరకు వెళుతుందో అంతవరకు సో అంటూ ప్రాణవాయువుతో పాటు మనసును కలిపి పైకి వెళ్ళడం, హం అంటూ ఎంతవరకు కిందికి వెళుతుందో కిందికి వెళ్ళడం, సో హం, సో హం అనేటువంటి మంత్రాన్ని మీరు జపము చేస్తే అని ఈ జపం వలన మీకు జన్మరాహిత్యం కలుగుతుంది. ఎందుకు అంటే పరిపరి విధములుగా పరిగెడేటువంటి మనసును అదుపు చేయడానికి ఏకైకమైనటువంటి మంత్రరాజనము సోహం మంత్రం. ఈ మంత్రాన్ని జపం చేసినటువంటి వాళ్ళు యోగ పురుషులు కాగలరు. అయితే ఈ మంత్రాన్ని తెలియక ఎడాపెడగా గట్టిగా శ్వాసలతో పీల్చి వదిలితే తలనొప్పి వస్తుంది. అలా కాకుండా ఈ శ్వాసను నడిపే నేర్పరితనం కూడా గురువుల ద్వారా తెలుసుకోవాలి. స్వామీజీ మాకు గురువులు మరి దొరకలేదు, మరి మేమెట్లా అంటే, మీరేం చేస్తారంటే మీ ఇష్టదైవము రాముడో కృష్ణుడో శివుడో మరి ఎవరో వారి దగ్గర కూర్చొని నూగులను తెచ్చుకొని చేతిలో ఎడమ చేత్తో కుడి చేతితో నూగులను వేసుకొని 3 తూర్లు మీ ఇష్టదేవతను చూస్తూ దేహము ప్రాణము ధనము ఈ 3 గురుస్వాములు వారి పాదములకు అర్పణ చేయుచున్నాను అని చెప్పి అర్పణమస్తు అర్పణమస్తు అని 3 మార్లు సంప్రోక్షణ చేసి ఆ నూగులను చేతిలో పెట్టుకొని ఆ నీళ్లను వదిలేసి అట్లా 3 పర్యాయములు దేహము ప్రాణము ధనము ఈ 3 గురుస్వాములు వారి పాదపద్మములకు అర్పణ చేయుచున్నానని చెప్పి మీ ఇష్టదేవతనే గురువుగా సద్గురువుగా మీరు మననం తెలుసుకొని ఆ గురువుకి అంకితం అయిపోతే అదే గురుదీక్ష అవుతుంది. మరి ఈ విషయం ఎక్కడ రాసింది అని మీరు అడగవచ్చు. జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం అనేటువంటి గ్రంథములో పరమహంస సచ్చిదానంద యోగీశ్వరులు అనేటువంటి మహాత్ముడు వివరణిచ్చాడు. దయవంచి మీకు బుక్ స్టాల్లో దొరికితే ఎక్కడైనా ఆ జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతం అనే గ్రంథములో తను మన ధనములు ఎట్లా గురువునకు అర్పించాలనో ఆ విధానము స్పష్టంగా వివరించారు. మన భారతదేశంలో ఎందరో యోగ పురుషులు అవతరించారు. అందరికీ సద్గురువులు సకాలంలో దొరకపోవచ్చు. మన ఆరాధ్య దైవమే సద్గురువుగా భావించి జన్మను సాఫల్యం చేసుకోవచ్చు. ప్రియాత్మ బంధువులారా, ఈ విధముగా మనము ఆ సోహం మంత్రం అనేటువంటి మంత్రాన్ని జపము చేయగా ఆ శ్వాస కూడా ఎక్కడ పుడుతుందో అక్కడ ఆగిపోయి తాను మాత్రమే నిశ్చలంగా సమాధి అవస్థలోకి వెళ్ళిపోతాడు. అది ఏ సవికల్ప సమాధి. ఆ నేను ఈ శ్వాసను జపిస్తున్నాను, ఈ శ్వాసను గమనిస్తున్నాను అనేటువంటి గుర్తు కూడా లేకుండా కేవలం ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడమే నిర్వికల్ప సమాధి, సహజ జ్ఞాన సమాధి, సహజ సమాధి. అదే రమణ మహర్షుల వారు కూడా చేసింది సహజ జ్ఞాన సమాధి, సహజ సమాధి. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ఎప్పుడైతే ఈ శ్వాసకు మరుపు కలుగుతుందో ఏమని సోహం అనేటువంటి భావము కూడా వదిలి
నిశ్చలంగా ఉండాలనే ఏకాగ్రత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఇంకా మనం మంత్రజపము కానీ ఏ విధమైన సంకల్ప వికల్పములు కానీ చేయకూడదు. దీనికి శాస్త్ర ప్రమాణం జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చాడు. ఆత్మ సమస్తం మనం కృత్వా నహించితపి చింతయత్తు. ఆత్మలో మనసును ఉంచిన తర్వాత ఇక ఏ విధమైనటువంటి చింతనలు కానీ భావములు కానీ చేయకూడదు. అయితే స్వామి, మరి ఆత్మలో మనసును ఉంచడం ఎలా? ఆత్మ అంటేనే తెలియదే మాకు, ఈ మనసును ఎట్లా మనం ఉంచాలా అంటే, ప్రియాత్మ బంధువులారా, ఇక్కడ సూక్ష్మమైనటువంటి ఒక సూక్ష్మార్థం విమిడి ఉన్నది. మనము నామరూపాలను చింతించకుండా నిశ్చలముగా ఏకాగ్రతలో ఉంటే అదే ఆత్మ, వేరు కాదు. నామరూపాలను చింతిస్తూ ఉంటే మనసు అవుతుంది. అక్కడ ఒకే పరబ్రహ్మస్వరూపము ఇటు మనసుగాను, ఇటు చిత్తముగాను, ఇటు అహంకారముగాను ఉన్నదని చెప్పి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనసు అనేది ప్రత్యేకించి వేరుగా ఒక పదార్థము కాదు, ఆత్మ నుండి వచ్చినటువంటి ఒక ఛాయ మాత్రమే. కాబట్టి మాకు మనస్సు ఆత్మ తెలియదు కదా స్వామి అని మీరు అడగవచ్చు. అందుకనే మహనీయులు ఏమని చెప్తున్నారు అంటే, మీరు నిశ్చలంగా ఏకాగ్రతలో కూర్చొని మంత్రజపం చేస్తారు, నామస్మరణ చేస్తారు, ఇంకేదైనా గురువు చెప్పినటువంటి అక్షరములు మననం చేస్తారో, ఇవన్నీ ఎప్పుడైతే ఆగిపోతాయో, ఈ నామరూపాలు చింతన ఎప్పుడైతే ఆగిపోతుందో ఇక శేషించింది బ్రహ్మమే. దాన్నే శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మీ స్థితి అన్నాడు. మరి మనసు ఒకటి వేరుగాను, బ్రహ్మం ఒకటి వేరుగా లేదు. తెలియనప్పుడు మనం సామాన్య స్థితిలో సాకారంగా ఉన్నప్పుడు ఆ నామరూపాలను చింతిస్తున్న దాన్నే మనసు అనుకున్నాం. నామరూపాలను చింతించకుండా పోతే మిగిలితే ఆ శేషముగా నిలబడినటువంటిదే పరబ్రహ్మస్వరూపము, పరమాత్మస్వరూపము. కాబట్టి దయవంచి మీరు చెప్పేటువంటి మహనీయులు అందరూ చెప్పేటువంటి సత్యాలను గుర్తించండి. మేము చెప్పే ఈ ప్రవచనాలను కూడా వినండి. ఇందులో మీకు మనస్సాక్షిగా సత్యము అనిపిస్తే వీటిని ఆచరించండి. మీరు ఆచరించినట్లయితే మీ జన్మ తరించగలదు, మీరు చరితాత్ములు కాగలరు. ప్రియాత్మ బంధువులారా, ఇక్కడ సోహం అనేటువంటి మంత్రరాజనాన్ని మీ ముందు ఉంచాను. కాబట్టి నేనెవరో తెలిపేటువంటి బ్రహ్మ విద్య పురుష ప్రయత్నము చేత సాధించి పొందేటువంటి ఆత్మవిద్య. ఈ విద్యను మనము మరి సద్గురువుల ద్వారా, సద్గ్రంథముల ద్వారా, సజ్జన సాంగత్యము ద్వారా మనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకొని సత్ప్రవర్తనతో ఆత్మానాత్మ వివేకము చేసుకొని అక్కడ ఇంతవరకు మనము సోహం మంత్రం అనేటువంటిది హంసబిందోపనిషత్తులో చెప్పబడినది. ఇవి మహత్తరమైనటువంటి మంత్రరాజనం. ఈనాడు కదా ఎన్నో మంత్రాలు, ఎన్నో జపాలు, ఎన్నో యోగాలు చెప్తూ ఉన్నారు. అనాది కాలములో ముందు మహనీయులంతా కూడా హంసమంత్రాన్నే ఎక్కువ జపము చేశారు. గడిచిన కాలములో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కూడా తత్వరూపములో సోహం మంత్రం అనేటువంటి మంత్రరాజనాన్నే ఎక్కువ ప్రచారం చేశారు. అందరికీ అంత పరిజ్ఞానం ఉండకపోవచ్చు. ఆ జపాలు చేసి వాటి వల్ల మనం నిశ్చలతను పొందాలి. చూడండి, ఏ జపము చేసినప్పటికీ కూడా, ఏ యోగము చేసినప్పటికీ కూడా, ఏ వ్రతాన్ని ఆచరించినప్పటికీ కూడా, సత్సంగము చేసినప్పటికీ కూడా మనకు కలగవలసినది ఏకాగ్రత, ప్రశాంతమైనటువంటి చిత్తం. ఆ చిత్తమే బ్రహ్మస్వరూపము. ప్రశాంతతను కలిగించి ఈ మంత్రాలన్నీ కూడా ఆగిపోతాయి. ఇవి పరమాత్మ సాధనకు, ఆత్మానాత్మ వివేకం ఎంతో తోడ్పడుతుంది. ఆత్మ సాక్షాత్కారమునకు, బ్రహ్మ సాక్షాత్కారమునకు మంత్రములు, పూజలు, వ్రతాలు బహిరంగ సాధనములు. ఆంతరంగిక సాధనం వచ్చి సోహం మంత్రం. దాని తర్వాత ఆత్మానాత్మ వివేకము అనేటువంటిది చాలా విలువైనది. ఇక ఆంతరంగిక సాధనల్లో సోహం మంత్రముతో సమానమైనటువంటివే శ్రవణము, మననము, నిధిధ్యాసనము. ఇవి అంతరంగిక సాధనలు. శ్రవణము కూడా బహిర్గతమే, మననము కూడా బహిర్గతమే. నిధిధ్యాసన అనేటువంటిది ఆంతరంగికము. కాబట్టి మనము చక్కగా ఎవరు ఏమి చెప్పినప్పటికీ, ఏ మహాత్ములు ఎలా చెప్పినప్పటికీ మనము సొంతంగా కూడా నాకు అనుభవంలో ఉన్నదేమి, వీళ్ళు ఇంతమంది కూడా ఇన్ని రకాలుగా ప్రబోధిస్తున్నప్పటికీ మంత్రాలు చెప్తున్నారు. ఒకరు చెప్పిన మంత్రం ఇంకొకరు చెప్పడం లేదు, ఇంకొకరు చెప్పిన జపం ఇంకొకరు చెప్పడం లేదు. నానా రకాలుగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా నేననేటువంటి స్ఫురణ మాత్రం నాకు మారలేదు. మంత్రం వల్ల నేను ఉండడం లేదు, నా వల్ల మంత్రం ఉన్నది. జపం వల్ల నేను ఉండడం లేదు, నా వల్ల జపాన్ని స్పందించి జపాన్ని స్మరణ చేస్తున్నాను. మరి నేనెవరు? నేను మంత్రమును కంటే కూడా ముందు ఉండబడినటువంటి స్వరూపం కదా. నేనుంటేనే కదా మంత్రాన్ని జపం చేస్తున్నాను.
నేనుంటేనే కదా ధ్యానం చేస్తున్నాను, నేనుంటేనే కదా అన్ని విధముల వ్రతాలు చేస్తున్నాను, నేనెవరు అనేటువంటి ఆత్మవిద్యను పురుష ప్రయత్నముతో సాధించవలెను. ఈ పురుష ప్రయత్నం అనేటువంటిది భగవంతుడు మనకిచ్చినటువంటి వరం. 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి బుద్ధి ఇచ్చాడు. అంటే బుద్ధిమంతః నరాశ్రేష్ఠ, నరులలో శ్రేష్ఠుడు బుద్ధిమంతుడు. కాబట్టి ఈ బుద్ధిని ప్రకాశింపజేసుకొని, ఈ బుద్ధి చేత ఆత్మానాత్మ వివేకాన్ని చేసుకొని ఈ జన్మలోనే జన్మ సాఫల్యాన్ని పొందాలి. మీరు అడగవచ్చు, స్వామి అందరికీ ఆత్మానాత్మ వివేకం ఉండదు కదా, మరి ఆత్మానాత్మ వివేకం అనేది అది గత జన్మల్లో చేసుకున్న సంస్కారాల వల్ల కదా వస్తుందని మీరు అడగవచ్చు. మరి గత జన్మల్లో చేసుకున్న సంస్కారాల వల్లనే కదా ఇప్పుడు పాపపుణ్యాలు, స్వర్గ నరకములు అన్నీ కూడా మనం అనుభవిస్తున్నాము. మరి ఇప్పుడు చేసేటి గత జన్మకల ఎట్లా ఉపయోగపడతాయో అదే విధముగా ఆ పాప సంస్కారాలను పుణ్య సంస్కారాల ద్వారా నిర్మూలించుకొని ఈ జన్మలోనే పురుష ప్రయత్నముతోనే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగలము. అనేక మంది మహనీయులు కూడా పురుష ప్రయత్నముతోనే ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగారు. అయితే ఇక్కడ మనము గుర్తించాలి. అయితే ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనకు ఏకాగ్రత కలిగి తీరవలసినదే. ఏకాగ్రత అనగా ఏమో కాదు, కంటే ఒకటి అగ్రస్థానంలో ఉన్నది బ్రహ్మ. ఆ బ్రహ్మ సర్వవ్యాపకమైనది. ఆ అగ్రస్థానమైన తన స్వస్వరూపం పైన ఏకాగ్రత చెందడమే ఏకాగ్రత యొక్క ముఖ్య లక్షణమని మహనీయులు సెలవిస్తున్నారు. ఈ ఏకాగ్రత పైన అనేకమైనటువంటి అర్థాలను కూడా మహాత్ములు ఇస్తున్నారు. మనకు తెలిసినంతట్లో మీ ముందుంచాను. ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని మీరు గుర్తించి ఇంకా మహనీయులు చెప్పేటువంటి వాటిలో కూడా ఉన్నటువంటి సూక్ష్మార్థాలను మీరు గ్రహించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మోక్షము అంటే ఏమిటి స్వామి, అది ఎలా ఉంటుంది, దాని యొక్క స్వభావ లక్షణములేమని కూడా అడగవచ్చు. సాధారణంగా మోక్షము అంటే విడుదల అని కూడా ఒక అర్థం చెప్తున్నారు. జనన మరణ రాహిత్యమే మోక్షమని కూడా చెప్తున్నారు. అయితే శంకర భగవత్పాదులు అలా చెప్పలేదు. చూడండి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. చూసారా, అక్కడ జన్మరాహిత్యం అంటున్నారు. నిశ్చల తత్వం ఎప్పుడైతే మనకు ఏర్పడుతుందో దాన్నే ఏకాగ్రతని కూడా అన్నారు. ఆ నిశ్చల తత్వమే జీవన్ముక్తి. ఏ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు లేకపోవడమే జీవన్ముక్తావస్థ అంటున్నారు. అయితే ఇక్కడ జననము మరణము అనేటువంటి దానికి కూడా మనకు తెలిసినటువంటి పెద్దలు ఏమని సెలవిస్తున్నారంటే సంకల్ప వికల్పములే జనన మరణములు అంటున్నారు. అయితే మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు, మరణించేటప్పుడు ఏ భావన చేత నీవు మరణిస్తున్నావో, ఏ సంకల్పము చేత నీవు మరణిస్తున్నావో తదు అనురూపమైన జన్మ వస్తుంది అంటున్నాడు. ఆ జనన మరణములకు కూడా మూలమైనది సంకల్ప వికల్పములే. సాకారంగా తెలుసుకుంటే జనన మరణములు అంటున్నాం. ఆ జనన మరణములకు మూలమైనటువంటి సూక్ష్మమైనటువంటివి ఏమిటంటే సంకల్ప వికల్పములే జీవిత జననములకు మరణమునకు కారణం. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ఇవన్నీ కూడా మనము ఎంతో పుణ్యాత్ములం. భారతదేశంలో జన్మించడం వల్ల భారతీయ సనాతన ధర్మాలు మనకు మన యొక్క పుట్టినిల్లు. మన మహాత్ములు మనకు పుట్టినప్పుడు నుండి దేవాలయ దర్శనాలు, ఆశ్రమ దర్శనం, మహాత్ముల దర్శనాలు, సజ్జన సాంగత్యం ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. మీరు అడగవచ్చు, స్వామి మరి ఇతర దేశాల్లో లేవా అంటే, ఇతర దేశాల్లో ఎక్కువ టెక్నాలజీ, యంత్రాలను తయారు చేయడము, మరి ఎక్కువగా ఈ యొక్క సైన్స్ పరంగా వెళుతూ ఉన్నారు. ఒక భారతదేశంలో మాత్రమే ఎక్కువగా సనాతన వైదిక సాంప్రదాయాలను పాటిస్తున్నారు మన పూర్వీకులు. కాబట్టి మనమంతా కూడా ఆత్మ ప్రబోధం కొరకు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆ సత్సంగం వల్ల ఏమేర్పడుతుందంటే దుస్సంగాలు తొలగించుకుంటాం, దుర్గుణాలు తొలగిపోతాయి. భవరోగము అనేటువంటి ఆ భవరోగమునకు దివ్య ఔషధము సత్సంగము. ఆ సత్సంగమే శంకర భగవత్పాదులు మొట్టమొదటినే మానవుడు తరించాలి అంటే సత్సంగం కావాలి అంటాడు. సజ్జన సాంగత్యం అని కూడా అంటారు. ఏ చెడు గుణాలు మనలో ఉన్నాయో ఆ చెడు గుణాలను తొలగించడానికి ఈ సాధు సాంగత్యం ఎంతో సహాయపడుతుంది. మీరు అడగవచ్చు, స్వామి అందరికీ సత్సంగం చేసే భాగ్యం కలగదు కదా, అట్టి సత్పురుషులు మనకు దొరకరు కదా, అటు సాధు సజ్జనులు మనకు ఎక్కడ లభిస్తారు స్వామి? మేమేదో వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యాపారం చేసుకుంటున్నాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, నిరంతరము మేము కుటుంబీకులుగా జీవిస్తున్నాము, మాకు వ్యవధి ఎక్కడుంది స్వామి అని మీరు అడగవచ్చు. ప్రియాత్మ స్వరూపులారా,
ఆధ్యాత్మిక జ్ఞానమునకు సంసారులని కానీ గృహస్థులని కానీ సన్యాసులని కానీ భేదం లేదు. ఎవరైనా తరించడానికి ఏకైకమైన సాధనము జ్ఞానం. ఆ జ్ఞానమునకు కొలబద్దలు లేవు. ఎవరైనా సాధించవలసినదే. ఒక సన్యాసి కూడా సన్యాస ధర్మాన్ని పాటిస్తూ బాహ్యమైన సన్యాసం కాకుండా అంతర్సన్యాసమైనటువంటి జ్ఞానాన్ని పొంది జన్మను రాహిత్యం చేసుకోవాల్సింది, జన్మరాహిత్యం పొందాల్సింది. గృహస్థుడుగా ఉన్నప్పటికీ కూడా సర్జన సాంగత్యము చేసి నేను శరీరమును కాదు, శరీరమునకు సాక్షి అయినటువంటి ఆత్మస్వరూపుణ్ణి అని ఆత్మజ్ఞానం పొందవలసినది. ఇటు గృహస్థుడు కానీ, ఇటు సన్యాసి కానీ, ఇటు పరమహంస కానీ, ఇటు యోగి కానీ ఎవరైనా కూడా ఆత్మజ్ఞానము కలిగి ఆ ఆత్మ ఏదనగా ఆత్మయే నేననేటువంటి జ్ఞానం కలిగి తరించవలెను. దీనికే బృహదారణ్యకోపనిషత్తులో సర్వాత్మభావం యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు. సర్వాత్మభావం, నేను తప్ప రెండోది లేదు అన్నటువంటి భావానికి మనం రావాలి. ఏ మహాత్ములు ప్రబోధించినప్పటికీ, ఎవరు ఏ విధమైనటువంటి ప్రవచనం చేసినప్పటికీ ఆ ప్రవచనాన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యము, అర్థం చేసుకునేటువంటి స్థితి మొట్టమొదట మనలో స్వరూపం ఉంటేనే అవి తెలుసుకోగలుగుతున్నాము. అయితే అన్ని సాధనలు ఉండి ఆత్మజ్ఞానము తెలియనివాడే, స్వరూపము తెలియనివాడే శిష్యుడు. ఆ స్వస్వరూపాన్ని తెలిపేటువంటి వారే సద్గురువులు. చూడండి, అన్ని సాధనలు ఉంటాయట, అన్ని లక్షణాలు ఉంటాయట, తానెవరో తెలియదట, తన స్వరూపము తెలియని వాడే సరైనటువంటి శిష్యుడట. ఆ స్వస్వరూపాన్ని తెలిపేటువంటి వాడే, ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఆ వాక్యాన్ని తెలిపేటువంటి వాడే సద్గురువు. ఆ సద్గురువు అనగా సత్యమును తన స్వస్వరూపముగా గుర్తించి తన గురువు చెప్పినటువంటి ఆ శ్రవణ మనన నిధిధ్యాసలతో సాక్షాత్కారాన్ని పొంది తాను సాక్షాత్ పరమాత్మ స్వరూపుడని అపరోక్షానుభూతి పొందినటువంటి వాడు ఇతరులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించగలరు. అట్టివారే సద్గురోత్తములు, మహాత్ములు. కాబట్టి భారతదేశంలో గడిచిన కాలము నుండి ఎందరో సద్గురువులు మన భారతదేశంలో మరి అందరికీ జ్ఞానబోధను ప్రచారం చేశారు. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదట ఉండవలసినది జ్ఞానికైనా అజ్ఞానికైనా స్వరూపం. ఆ స్వరూపము బ్రహ్మమేనని తెలియదప్పుడు. సాకారంలో ఉండడం వల్ల, అజ్ఞానంలో ఉండడం వల్ల తెలియదు. కాబట్టి మరి నిజమైనటువంటి జ్ఞాని, నిజమైనటువంటి వాడైతే ఏమనుకుంటాడంటే నేను ఎవరని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు సద్గురువుల దగ్గరికి వెళ్ళి. అయితే భక్తులుగా ఉండేటువంటి మనలాంటి సామాన్యులైతే భగవంతుని తెలుసుకోవాలనుకుంటాం. తప్పులేదు, ఈ రెండు మార్గాలు తప్పులేదు. భగవంతుని తెలుసుకొని ఆ భగవన్మయముగా ఈ సృష్టినంతా చూడగలిగితే మన ఇష్టదైవము తప్ప రెండోది లేదు. భక్తి మార్గములో భక్త తుకారాము, మీరాబాయి, తులసీదాసు, మరి పుండరీకుడు ఇటువంటి మహానుభావులంతా కూడా ఆ పరమాత్మను, రాముణ్ణి ఈ యావత్ ప్రపంచములోనే మొత్తం అంతా రామమయం, జగమంతా రామమయం మీరు సూక్ష్మబుద్ధి గలవారు కనుక గుర్తించగలరు. భక్తుడైతేనేమో ఈ ప్రపంచమంతా రామచంద్ర ప్రభువుగా కనిపించాలట. జ్ఞాని అయితేనేమో తన స్వస్వరూపానికన్నా అన్యముగా ఏమీ తెలియకూడదట. గుర్తించండి, ఈ సూక్ష్మాన్ని మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. భక్తి మార్గములో సాకారంగా తన దైవమే మొత్తం యావత్తు కనపడుతుంది. ఈ విశ్వమంతా కూడా నారాయణ స్వరూపముగా కనపడడమే భక్తి యొక్క పరాకాష్ఠ. జ్ఞాని యొక్క లక్షణమేమి? ఆత్మ తప్ప ఈ సృష్టిలో రెండోది లేదు, సర్వము ఆత్మస్వరూపమేనని చూడడము జ్ఞానం. భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానం. దాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పరాభక్తి, ఈ పరాభక్తి వల్ల నా యథార్థ స్వరూపాన్ని అనుభవమునకు తెచ్చుకొనగలడు, దర్శించగలడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు. నేను మీకు వేరుగా చెప్పనవసరం లేదు. ఈ ప్రవచనాన్ని ఎందరో మహనీయులు, గొప్పవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులు అందరూ కూడా చూస్తూ ఉండవచ్చు. ఇందులో ఉన్నటువంటి సాహిత్య దోషాలు కానీ, అక్షర లోపాలు కానీ మీరు తేనెటీగులు పుష్పములు యందువాలి మకరందమును తీసుకున్నట్టుగా మీరు మన్నించగలరని నేను మనవి చేసుకుంటూ, ఇందులో ఉన్న సత్యాన్ని మాత్రమే మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. ఎవరు ఏమి చెప్పినప్పటికీ మరి అందులో ఉన్న సత్యాన్ని మనము గుర్తించాలి. సత్యమేమిటి? భగవత్స్వరూపుడు. సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యస్వరూపుడు. అందుకే సత్యనారాయణ స్వామి అన్నటువంటి పేరు. ఆ సత్యం ఏదో కాదు, జ్ఞానముతో విచారిస్తే మన యొక్క ప్రజ్ఞ, మన యొక్క స్వరూపం. కాబట్టి ప్రియాత్మ బంధువులారా,
ఈ సోహం మంత్రమైనా చేసుకోండి, నామజపమైనా చేసుకోండి, ఏదైనా చేసుకోండి. నామజపము, సోహం మంత్రము ఇవన్నీ కూడా మన వలను క్రమక్రమంగా మనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించి జన్మ సంస్కారాలను పరిపక్వత చేసి బ్రహ్మను సాక్షాత్కరింప చేయవు. ఇవి ఆ బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి ఏ అడ్డుగా మన మనసు ఉన్నదో ఆ మనసును పరిపక్వత చేయించి ఆ మనసునే బ్రహ్మస్వరూపముగా చూసేటువంటి స్థితిని మనకు కలిగిస్తాయి ఈ సాధనలన్నీ. ఈ బహిరంగ సాధనలు అయినప్పటికీ కూడా ఈ సాధనల వలన మనము చక్కగా శ్రవణ మననాదులు చేసుకుని సాధన సంపత్తి చేసుకుని వీటి ద్వారా మనము జన్మ సాఫల్యాన్ని పొందాలి. ఒక జ్ఞానులు వస్తారు కొందరు మన ఇంటికి, ఏంది ఈరోజు నువ్వు ఈ సాకారోపాసన చేస్తున్నావు, ఇది కాదు జ్ఞాన విచారణ చేయాలి అంటారు. మనకు తెలియదప్పుడు ఏది కరెక్ట్ అయిన సాధనో ఏది నిజమైనటువంటి సాధనో మనకు తెలియదు. ఒకరు వచ్చి మంత్రజపం చేయొద్దు, అది జ్ఞానానికంటే కింద స్థాయి అంటారు. ఇంకొకరు వచ్చి తీర్థయాత్రలకు వెళ్ళొద్దు, అది జ్ఞానానికంటే తక్కువ స్థాయి అంటారు. ఇంకొకరు వచ్చి మంత్రజపం కాదు ప్రాణాయామం శ్రేష్టం అంటారు. ఇవన్నీ కూడా బ్రహ్మతత్వాన్ని మనకు అందించడం కాదు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనసును, బుద్ధిని, చిత్తాన్ని సంస్కరించుకునేటువంటి పద్ధతులు. అయితే ఇక్కడ మనము అందరికీ ఒకే బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధించకూడదు. ఎవరెవరికి ఏ జన్మ సంస్కారాల వల్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పావనమైనటువంటి పవిత్రమైనటువంటి సనాతన కాలము నుండి మనకు భగవద్ధ్యానము, భగవత్ చింతన, ఆరాధన ఇటువంటివన్నీ కూడా తీర్థయాత్రలు, పవిత్రమైన పుణ్య కర్మలు ఆచరించే విధానాన్ని మన ముందు ఉంచారు మన పూర్వీకులు. ఇందులో ప్రప్రథమన మనకు గడిచిన కాలంలో ద్వాపర యుగములో, కలియుగానికంటే ముందు యుగము ద్వాపర యుగం, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ సత్కర్మలు ఆచరించే విధానాన్ని భగవద్గీతలో ప్రవేశపెట్టారు. ఆ భగవద్గీతలో చక్కగా నిష్కామ కర్మయోగం చూడండి. పూజ వల్ల ఫలితం లేకపోతే జగద్గురు చెప్పేవాడు కాదు. పూజల వల్ల మనకు ఏకాగ్రత ఏర్పడకపోతే సప్త ఋషులు మనకు చెప్పేటువంటి వారు కాదు. సనాతన కాలం నుండి కూడా పూజలు, వ్రతాలు, అన్నదానములు, అతిథి అభ్యాగతులను వాళ్ళకు కూడా అంత అన్నప్రసాదం పెట్టడము, గోసేవ, మరి భూసేవ, ఎన్నో పుణ్యకార్యాలు మనల్ని ఆచరింపజేశారు. ఎందుకని? అందరికీ నేనే బ్రహ్మమనేటువంటి కర్మ పరిపాకం ఉండదు. కాబట్టి పరిపాకము కాని వాళ్లను మనము తొందరపడి మీకు బ్రహ్మజ్ఞానమే శ్రేష్టమని చెప్పడం మంచిదే, అది పరాకాష్ఠ కావచ్చు. అయినా కూడా అది సాధనమున తెలియబడవలసినటువంటి సూక్ష్మ జ్ఞానం. అది సాధనల ద్వారా మనము తెలుసుకోకుండా ఒకేతురి సరాసరి ఆ బ్రహ్మజ్ఞానాన్ని విచారించవచ్చునా అంటే అంతటి పరిజ్ఞానం ఉంటే విచారించవచ్చు. అందుకని ఈనాడు మనకు సిద్ధి పొందినటువంటి సిద్ధపురుషులైతేనేమి, జ్ఞానులైతేనేమి మొదట సాకారములో సిద్ధి పొంది నిరాకార తత్వములోకి వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారు. అటువంటి మహాత్ముల తత్వాన్ని మనం సరిగా గుర్తించలేక వాళ్ళు పరిపక్వత పొంది పరాకాష్ఠలో పొందిన జ్ఞానాన్ని సరాసరి పొందాలనుకోవడం అది మనకు మంచిదే, మన లక్ష్యం కూడా అదే. అయినప్పటికీ కూడా ఆ అర్హత మనకున్నదా లేదా అని సూక్ష్మబుద్ధితో విచారించాలి. ఏ కర్మలు చేసి, ఏ పూజలు చేసి, ఏ వ్రతాన్ని అనుష్ఠానం చేసి, వాళ్ళు ఏ ధ్యానము చేసి పరమోత్కృష్టమైనటువంటి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారో ఆ తత్వాన్ని నేను పొందడానికి మహాత్ముల చరిత్రలను చదివి వాళ్ళు ఎంతవరకు తపస్సు చేశారు, ఎంతవరకు ధ్యానం చేశారు, వారి జీవిత చరిత్రలను కానీ మనం పరిశీలన చేసినట్లయితే ఒక్కొక్క మహానుభావుడు లక్షలు జపం చేసినట్టుగా తెలియబడుతుంది, ఒక్కొక్క మహానుభావుడు తపస్సు చేసినట్టు తెలియబడుతుంది, ఒక్కొక్క మహానుభావుడు తీర్థయాత్రలకు వెళ్ళి ఎందరో మహాత్ములను దర్శించవలసి వచ్చినది. మరి జ్ఞానము శ్రేష్టమైనప్పటికీ ఆ జ్ఞానము పరమోత్కృష్టమైనప్పటికీ మరి ఈ సాధనలన్నీ ఎందుకు చేయవలసి వచ్చినది? మనకంత సులభముగా ప్రాప్తించేటట్లయితే సులభముగా ప్రాప్తిస్తుంది. ఎవరికి? జన్మాంతర సంస్కారాలు ఉండేటువంటివి. జన్మాంతర సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ కర్మలు ఏమీ చేయరు. మరి వాళ్ళు చేశారని మనం కూడా ప్రయత్నించాలనుకుంటే మనకు కానీ అంతటి ఏకాగ్రత, అంతటి పవిత్రమైన భావనలు ఉన్నట్లయితే మనం కూడా అలా చేయవచ్చు. అందులో తప్పేం లేదు. కాబట్టి మోక్షమునకు బంధమునకు మనసే కారణం. అందుకనే మనకు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహు బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం మనం శృతం. మోక్షానికి బంధానికి నీ మనసే కారణం. మన మనసు బహిర్గతంగా ఉందేమి,
పూజలు చేయాలా, వ్రతాలు చేయాలా, ప్రార్థనలు చేయాలా, అన్నదానములు చేయాలని మన మనసు పరాన్ముఖముగా ఉంటేనేని అప్పుడు ఎవరిని అడగనక్కర్లేదు. మన మనసులో ఏదో తెలియని ఎలితి కొరత ఉన్నదని ఎవరిని అడగకుండానే తెలుసుకొని ఆ మనసుకు ఏకాగ్రత కలిగి ఆ మనసుకు పవిత్రమైనటువంటి భావం వచ్చేంతటి వరకు ఈ సత్కర్మలు ఆచరించాలి. ఈ సత్కర్మలు ఆచరించిన ప్రభావము చేత సత్కర్మలను ఎలా ఆచరించాలంటే నిష్కామంగా ఆచరించాలి. అన్నదానం చేశామా, అన్న ప్రసాదం అది భగవదార్పితం చేయాలి. అందరిలో ఉన్నది కూడా పరమాత్మేనని భావించాలి. ఏ కర్మైనా మనం వ్యవసాయం చేస్తున్నామా అది భగవంతునికి అర్పించాలి. కృష్ణార్పణమని కానీ, రామార్పణమని కానీ, బ్రహ్మార్పణమని కానీ కర్మలు ఆచరిస్తూ ఈ కర్మల వల్ల మోక్షము కాదు. కర్మలు జడం. కర్మలు ఎప్పుడు కూడా మనకు ఆత్మను ప్రకాశింప చేయలేవు. ఆ ఆత్మకు అడ్డుగా మనసు, ఎందుకంటే మనం ఆత్మానాత్మ వివేకముతో ఆ ఆత్మను తెలుసుకోవడానికి ఏ కర్మలైతే నాకు కొరతగా వెలితిగా అడ్డు తగులుతూ నా మనసు విచలితముగా ఉన్నదో, నా మనసు వ్యాకులతగా ఉన్నదో, ఆ బ్రహ్మతత్వము నేను తెలుసుకోలేకుండాననేటువంటి అసంస్కారాలు కలుగు చేస్తున్నదో వాటిని నిర్మూలిస్తాయి. ఎప్పుడైతే వాటిని నిర్మూలించి ఆ కర్మలో ఉండే మాలిన్యాన్ని, అంటే ఆ కర్మల యొక్క వాటి వల్ల మనసులో ఉండే మాలిన్యాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మనసు నిరావరణమై స్వచ్ఛమై చక్కగా అమనస్కమవుతుంది. అమనస్కం అంటే అక్కడ వాటిల్లో గత జన్మ సంస్కారాలు ఉండడం వల్ల కదా మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. చూడండి, మనసులో నామరూప చింతనలు బలంగా ఉంటే జన్మాంతర సంస్కారాల్లో బలంగా ఉన్నాయని. నామరూపాలను చింతించకుండా మనసు సూక్ష్మంగా వైరాగ్యం కలిగి, భగవంతుని యందు భక్తి కలిగి, పెద్దల యందు గౌరవం కలిగి, సద్గ్రంథములు మరి మహనీయులు చెప్పే ప్రవచనాలు వినాలనేటువంటి ఆసక్తి జిజ్ఞాస ఎవరికైతే ఉన్నదో జన్మాంతర సంస్కారాల్లో కర్మ పరిపాకం అయిందని మనం గుర్తించాలి. అటువంటి వారికి ఒక్క మంత్రము చాలు, ఒక్క జపము చాలు, ఒక ధ్యానయోగమే చాలు. భగవద్గీతలో ధ్యానయోగం ఏర్పాటు చేశాడు. ప్రియాత్మ బంధువులారా, ధ్యానయోగం అనగా ఏదో కాదు, కళ్ళు మూసుకొని ఎక్కడో దైవం ఉన్నదని చింతన చేయడం కాదు. మనసును పరిపరి విధములుగా వెళ్ళే మనసును ఏకాగ్రతపరచి ఆ ఏకాగ్రతలో మనసుగా పరిగెడేటువంటి మనసుకు సాక్షిగా ఉన్న స్వస్వరూపాన్ని గుర్తించడమే, సూక్ష్మ బుద్ధితో గుర్తించడమే ధ్యానయోగం. దీన్నే భగవద్గీతలో 6వ అధ్యాయములో ఆత్మ సంయమన యోగములో దీన్ని అధ్యాత్మయోగం అని పిలిచాడు. అక్కడ ధ్యానం అంటే ఒక చిత్రపటాన్ని ఊహించడం కాదు, ఒక దేవతను ఊహించడం కాదు, ఒక దేవతను మననం చేయడం కాదు. తదేకముగా తైలధార వలె తన స్వస్వరూపాన్ని గుర్తించేటందుకు ప్రయత్నించాలి. నేను తప్ప రెండోది లేదు. ధ్యానం అనేది కూడా నేనుంటేనే చేస్తున్నాను, జపము కూడా నేనుంటేనే చేస్తున్నాను, ప్రార్థన కూడా నేననేటువంటి ఎరుక ఉంటేనే చేస్తున్నాను, మరి తీర్థయాత్రలు కూడా నేననేటువంటి స్ఫురణ ఉంటేనే చేస్తున్నాను, యజ్ఞం కూడా నేననేటువంటి ఆ యొక్క ఎరుక, ఆ స్ఫురణ అనేది ఉంటేనే నేను చేస్తున్నాను. కాబట్టి వీటన్నిటికీ కూడా బహిరంగ సాధనలకు అంతరంగ స్వరూపమైన నా స్వరూపమే ఆధారము. కనిపించే సాధనలకు కనిపించినటువంటి నా స్వస్వరూపమే ఆధారము. అప్పుడు భక్తిలో నాకు నా యొక్క సూక్ష్మమైనటువంటి నా స్వరూపము తెలియలేదు కనుక నా యొక్క స్వరూపంతోనే నేను బహిరంగంగా సాధన మరి సాకారంగా ఆరాధించాను. ఇప్పుడు నేను జన్మాంతర సంస్కారాలను ఈ పుణ్య కర్మల వలన, సజ్జన సాంగత్యం వలన, సద్గ్రంథ పఠనం వలన, సాత్విక ఆహారం వలన నా యొక్క ఆహార వ్యవహారములను సమన్వయపరుచుకున్నాను. కాబట్టి ఆ అద్వితీయమైనటువంటి జ్ఞానం, ఆ పరబ్రహ్మం ఎవరో కాదు, ఈ సృష్టికంతటికి కూడా మూలమైనటువంటి ఆ చైతన్యము, ఆ పరమాత్మ స్వరూపము నా యొక్క స్వస్వరూపమేననేటువంటి అనుభవము ఈ సాధనల వల్ల వస్తుంది. ప్రియాత్మ బంధువులారా, 5వ క్లాసు చదువుకుంటున్నటువంటి పిల్లలకు 10వ క్లాసు పాఠములు చెప్తే ఎలా అర్థము కావో, మరి సాకారములో మనోపరిపక్వత కానటువంటి సాధకులకు ప్రజ్ఞానం బ్రహ్మని కానీ, అహం బ్రహ్మస్మి అని కానీ ఈ వాక్యాలు ఏ రోజుటికైనా తెలుసుకోవలసిన సత్యం ఇదే. మరి పిల్లవాడు 5వ క్లాసులో చదువుకున్న స్టూడెంట్స్ ఎప్పటికైనా MA అతని టార్గెట్,
బిఏ అతను ఏ రోజుకైనా చదవవలసిన చదువు అదే. అయితే 5వ క్లాసులో బిఏ తరగతులు చెప్తే ఎట్లయితే అర్థం కావో, అలాగే సాకారములో ఉన్నటువంటి భక్తులకు నిర్గుణ నిరాకారమైన బ్రహ్మతత్వాన్ని ప్రబోధిస్తే శ్రవణం చేయడం వల్ల పుణ్యం ఉంటుంది, నేను కాదనను. అయితే ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగేటందుకు మన మహనీయులు వేదాంత పురాణ శాస్త్రాల్లో చక్కటి అధికారత్వాన్ని కూడా ప్రసాదించారు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామోత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపద, ముముక్షత్వము అనేటువంటి అధికారి లక్షణాలను కూడా మనకు పెట్టారు. స్వామి, ఇవి ఉన్నవాళ్లే బ్రహ్మతత్వాన్ని విచారించాలా, ఇవి లేకపోతే ఎలా అని మీరు అడగవచ్చు. ప్రియాత్మ బంధువులారా, ఇవి ఫార్మాలిటీగా బ్రహ్మతత్వాన్ని పొందడానికి సాధన సామాగ్రిగా చెప్పారు. అయితే సద్గురువులు దగ్గరకు వెళ్ళి ప్రేమతో శ్రద్ధాభక్తులతో సేవ చేస్తే తర్వాత కూడా ఈ సాధన సంపత్తి కలుగుతుంది. దయవంచి ఆ సాధన సంపత్తి లేదని మనము బాధపడనక్కర్లేదు. అనన్యమైన భక్తి చేత భగవంతుని ఆరాధిస్తే లోకములో ఎన్ని సద్గుణాలు ఉన్నాయో, ఎన్ని సుగుణములు ఉన్నాయో అవన్నీ కూడా పరమ భక్తులకు, జ్ఞానులకు అలవడతాయి. కాబట్టి మనమంతా కూడా భారతదేశంలో జన్మించాము. సనాతన మహర్షులే మనకు వంశ పరంపరలో మన యొక్క పూర్వీకులు. వాళ్ళు చెప్పినటువంటి ఈ సత్యాలను చక్కగా మనము త్రికరణ శుద్ధితో ఆచరించాలి. ఎన్నో గ్రంథాలు చదువుతున్నాం, ఎందరో మహాత్ములు చెప్పే ప్రవచనాలు వింటున్నాం, ఎంతో ధ్యానం చేస్తున్నాం, యోగం చేస్తున్నాం, జపం చేస్తున్నాం. ఇవి ఫలదాయకం కనిపించడం లేదు మనకు. కొందరి మహాత్ములకు కనిపిస్తున్నాయి, కొందరు సామాన్యులుగా ఉండేవాళ్ళకు కనిపించడం లేదు. ఎందుకని? ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు చక్కగా చేసుకుంటూ మనము త్రికరణ శుద్ధి, ఇందులో ఉండబడిన అర్థం చూడండి. త్రికరణం, ఎవరిని విమర్శించకుండా ఉండడం. మనకు ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువును విమర్శించడము వాడికి చెడ్డ జరుగుతుందో లేదో కానీ మొట్టమొదట మనకు చెడ్డ జరుగుతుంది. మన మనసు కలుషితం అయిపోతుంది. ఎదుటి వారిని గురించి విమర్శించడం వల్ల మన వాక్కు కలుషితం అయిపోతుంది. ఎదుటి వారిని చెయ్యెత్తి కొట్టడం వల్ల మన దేహము అపవిత్రమవుతుంది. కాబట్టి పూర్వం మహనీయులంతా కూడా ఈ త్రికరణ శుద్ధిని సాధించారు. త్రికరణ శుద్ధి కంటే మించినటువంటి తపస్సు కానీ, యజ్ఞము కానీ, జపము కానీ సాధనములు లేవు. ఎంత సాధన చేసినప్పటికీ కూడా మనకు మొట్టమొదట అలవడవలసినది త్రికరణ శుద్ధి, పవిత్రత. ఇవి లేకుండా ఎంత సాధన చేసినను ప్రయోజనం లేదు. సాధన చేయకపోయినప్పటికీ కూడా జన్మాంతర సంస్కారాల వల్ల మనం త్రికరణంగా కానీ ఉండగలిగితే, త్రికరణ శుద్ధిని పాటిస్తే ఇక తపస్సు అవసరం లేదు. కాబట్టి ఎంత ప్రయత్నము చేసి ఎన్ని ఆచరించినప్పటికీ కూడా మనకు శ్రద్ధాభక్తులతో త్రికరణ శుద్ధిని మనము సాధించాలి. కాబట్టి మీరు అడగవచ్చు, స్వామి ఇవి కూడా జన్మాంతర సంస్కారాలే కదా, మనకు రాగము, ద్వేషము, ఈర్ష, పగ అన్నీ ఉన్నాయి కదా, వీటిని ఎట్లా స్వామి జయించేదని మీరు అడగవచ్చు. దానికి మొట్టమొదట సర్జన సాంగత్యం చెప్పాడు శంకర భగవత్పాదులు. రెండోది ఆహార నియమం చెప్పాడు. ఏమిటి? సాత్విక ఆహారము, సద్గ్రంథ పఠనము, సర్జన సాంగత్యము. వీటి వల్ల మనలో ఉండేటువంటి రాగద్వేషాలు, మనలో ఉండేటువంటి చెడు గుణాలు, మనలో ఉండేటువంటి త్రిగుణాలను కూడా మనము సమన్వయపరచుకోగలం. అంటే వాటికి ఈ ఆహారాల వల్లనే కదా ఈ గుణాలు ఏర్పడుతున్నాయి. మీరు ఆహార నియమము మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. ఎక్కడ ఉంది ఈ ఆహార నియమం? ఎక్కడ ఉంది? అది స్వకల్పితమైన శాస్త్ర ప్రమాణం ఉందని మీరు అడగవచ్చు. మీకు జిజ్ఞాస గలవారయ్యి శ్రద్ధాభక్తులుంటే శాందోగ్యోపనిషత్తులో మీరు చూడగలరు, అలాగే తైత్రేయోపనిషత్తులో కూడా మీరు చూడగలరు. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, మనము మనసు అనేటువంటిది ఇచ్చాడు భగవంతుడు మనకు. మనసు లేకపోతే మనం మహాత్ములమే. ఆ మనసే మనకు ఇటు బ్రహ్మాన్ని, ఇటు సంసారానికి మధ్యలో ఉన్నటువంటి వారధి. మనసు ద్వారానే తత్వాన్ని విచారించాలి, మనసు ద్వారానే గృహస్థ ధర్మాలను పాటించాలి. కాబట్టి మనసును మనము మనసుగా తెలుసుకుంటే, మనసు లేకుండా పోవడం కాదండి, మనసు కాకుండా పోవడం, నామరూపాలను చింతించకుండా పోతే అదే ఆత్మ. కాబట్టి మీరు ఈ జన్మలోనే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలమా అంటే, మన మహనీయులు, మన మహర్షులు అరణ్యాల్లో వెళ్ళి ఈ గుణాలను సాధించారు, ఈ పవిత్రతా భావనలు పెంపొందించుకున్నారు. మరి ఈనాటి కాలంలో మనం అరణ్యానికి వెళ్ళలేం, అల్పాయుషకులం. కాబట్టి మనం ఏమి సాధించాలి అంటే, భక్తి శ్రద్ధలు కలిగి పవిత్రముగా త్రికరణ శుద్ధిగా మనము జీవించగలిగితే, ఆ త్రికరణ శుద్ధియే తపస్సు, అదే యజ్ఞము, అదే ధ్యానము,
అదే యోగము. అన్నిటికీ కూడా త్రికరణ శుద్ధియే నిజమైనటువంటి సాధనం. ప్రియాత్మ బంధువులారా, మరి ఈనాడు మనము ఇన్ని విన్నప్పటికీ, ఇంతమంది మహనీయులు చెప్పినప్పటికీ కూడా మనలో ఈ యొక్క ఎలితి కొరత ఉన్నదంటే అది మనము పవిత్ర భావనలను సంతరింపజేసుకొని మనము ఆ యొక్క ధ్యాన సాధనలను చేయాలి. ధ్యానము సామాన్యమైనది కాదు. సామాన్యమైనదైతే మన మహనీయులంతా కూడా మనకు అరణ్యాల్లో తపస్సు చేశారు, కొంతమంది ధ్యానము చేశారు. ఆ ధ్యానం ఎలా చేశారు? నిష్కామంగా చేశారు. ఒకవేళ ధ్యానము పనికిరానిదైతే మన మహనీయులు చెప్పేవారే కాదు. అలాగే గీతాచార్యుడు కూడా 6వ అధ్యాయంలో ధ్యాన యోగము చెప్పి ఉండేవాడే కాదు. అయితే ఏ ధ్యానము? వివేకముతో కూడుకొని ఆత్మధ్యానం, స్వస్వరూప ధ్యానం, స్వస్వరూప అనుసంధానం అనేటువంటి ధ్యానం మనం చేసుకోవాలి. ప్రారంభంలో ఈ ధ్యానం రాకపోవచ్చు, కానీ సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా ఈ ధ్యానము చేస్తూ 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 పరిపాకము చెందినప్పుడు మనలో మన స్వరూప విజ్ఞానం కలుగుతుంది. అందుకనే కొంతమంది 12 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి విచారించలేదు వాళ్ళు, మరి ఏ గ్రంథాలను చూడలేదు. ఆ తపస్సు వల్ల కొందరికి యోగ శక్తులు వచ్చాయి. దాంతోపాటు ఆత్మానాత్మ వివేక జ్ఞానం కూడా కలిగింది. దీన్నే అద్వితీయ జ్ఞానం అని కూడా అంటారు. కాబట్టి మన పూర్వీకులు ఏమి చేశారో వాటిని ఎప్పుడైతే మనము తోలనాడి కేవలము చెప్పుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నామో మన మహనీయులు కలిగినటువంటి అద్వితీయమైనటువంటి జ్ఞానం కలగకపోవడానికి కారణం ఇది. ఆ విధముగా పూర్వం చూడండి, ఎంతమంది ఒక చిన్న అరణ్యములో కూడా తపస్సు చేసి ఏమీ తెలియనటువంటి సామాన్యులు కూడా తపోధ్యాన నిష్టలో ఉండి వాళ్ళు ఎన్నో గొప్ప కార్యక్రమాలను నిర్వర్తించారు. వాళ్ళ వాక్కు అమూల్యముగా వరప్రసాదముగా మన మానవులకు సహాయపడినది. వాళ్ళు ఏమి చెప్తే అది నెరవేరినది. వాళ్ళు ఏం చేశారు? వాక్ శుద్ధి, మనోశుద్ధి, దేహశుద్ధిని చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ జన్మలో సాధించవచ్చు. అనాది ఆచారాలను ఎవరు విడిచిపెట్టవద్దు. పూజ వల్ల ఏముందండి, స్వామి మీరే కదా చెప్పారు బహిరంగ పూజ, బహిరంగమని. నామజపం కూడా బహిరంగం అని చెప్పారు కదా స్వామి, అంతరంగ సాధనలోకి వెళితే కదా మంచిదని మీరు అడగవచ్చు. అయితే నేనేం చెప్పాను? పరిపక్వత కానటువంటి వాళ్లకు ఈ సాధనలు చెప్పాను. ఒకవేళ మీకు మనస్సాక్షిగా మీ మనసు ఏకాగ్రత పొంది ఉంటే ఆత్మానాత్మ వివేకం చేసుకోండి. మీరు మరి క్షేత్రాలకు వెళ్ళాలి, మహనీయులు దర్శించినటువంటి ఆ ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ఆ మహాత్ముల యొక్క తరంగాలు మనలోకి ప్రవేశించి వాళ్ళ యొక్క కృప మనకు కలుగుతుందన్న విశ్వాసం మీకున్నట్లయితే కాశీ, రామేశ్వరము, మధురై, శ్రీకాళహస్తి, ధర్మక్షరము, అరుణాచలము, మరి శ్రీశైలము ఇటువంటి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి మీ జన్మను చరితార్థం చేసుకోగలరని నేను మనవి చేసుకుంటున్నాను. మరి భగవంతుడు దయామయుడు. మానవ జాతిని సంస్కరించడం కొరకే, మానవులను ఉద్ధరించడం కొరకే, తన జాతిని తాను తరింపజేయడం కొరకే విగ్రహ రూపంలో అవతరించాడన్నది కూడా పురాణాలు చెప్తాయి. చూడండి, ఇంతటి మహాజ్ఞానం మనకు అందకపోవచ్చు. స్కాంద పురాణాన్ని కానీ మీరు చదివినట్లయితే పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆ యొక్క క్షేత్రాల మహిమ ఎంత గొప్పదో మనము వెళుతున్నాం. మనం జ్ఞానం గొప్పదని వెళుతున్నాం. ఆ జ్ఞానం రావడానికి భారత భాగవత పురాణాలను శ్రవణం చేయాలి. మనకు గడిచిన కాలంలో శ్రీడి సాయిబాబా కూడా భక్తినే ఎక్కువ చెప్పారు తన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకు. కాబట్టి సాకారమైన పూజ కూడా మనం అనుకున్నంత సులభం కాదండి. ఆ సాకారమైన పూజతో కూడా ఎందరో మహాత్ములు తరించారు. మనము ఆ సాకారాన్ని ఎంతలే అని వదిలేస్తున్నాం. ఎందరో మన ఇష్టదైవముతో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి గడిచిన కాలంలో మరి రామకృష్ణ పరమహంస కూడా సాక్షాత్తు అమ్మవారితో మాట్లాడినట్టుగా కూడా మనకు రామకృష్ణ కథామృతంలో స్పష్టంగా వివరించారు. కాబట్టి అందుకనే రామకృష్ణ పరమహంస ఒక్క మతాన్ని కానీ ఒక్క ఆశ్రమ పద్ధతిని కానీ కాదు, అన్ని మతముల సారము భగవంతుడొక్కడే అని చెప్పి అన్ని సాధనముల యొక్క పరాకాష్ట, అన్ని సాధనముల యొక్క చివర గమ్యము ఆత్మానాత్మ వివేకముతో ఆత్మసాక్షాత్కారమే అని చెప్పి ద్వైతమైన, అద్వైతమైన, విశిష్టాద్వైతమైన ఎన్నెన్ని మతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ సరాసరి నిర్వికార నిరామయమైన బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించడమే. మనకు తెలియక ఒక మతాన్ని పట్టుకొని ఇదే సత్యం అంటాం, ఇంకొక మతాన్ని పట్టుకొని ఇదే సత్యం అంటారు, ఇంకొకరు నామజపమే సత్యం అంటారు, ఇంకొకరు ప్రాణాయామమే సత్యం అంటారు. అంటే వాళ్లకు విశాల భావము లేదని స్పష్టంగా తెలియబడుతున్నది.
ఉదార చరితానాం వసుదైక కుటుంబం. ఏ మహనీయులకు, ఏ మహాతల్లికి ఈ విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మను తెలుసుకునేదానికి కొందరు యోగ మార్గంలో సాధన చేశారు, కొందరు నామస్మరణ చేశారు, కొందరు తీర్థయాత్రలకు వెళ్ళారు, కొందరు ఆత్మానాత్మ వివేకం చేశారు. ఇవన్నీ కూడా నేనుంటేనే కదా, నేననేటువంటి ఎరుక ఉంటేనే కదండి ఇవన్నీ చేస్తున్నాము. ఆ నేనెవరు అని రమణ మహర్షి అవన్నీ చేయకుండా నేను ఎవరు అనేటువంటి ఆ విశ్వవ్యాపకమైనటువంటి తత్వాన్ని గుర్తించిన తర్వాత రమణ మహర్షి అన్నారు ఒక మాట. ఏమని? సర్వవ్యాపకమైన బ్రహ్మము ఈ శరీరములో ఉండాలంటే కష్టము, సర్వవ్యాపకముగా ఉండాలి అంటే ఈ శరీరాన్ని వదిలేయాలి. కాబట్టి సర్వవ్యాపకమే ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే నా ఆత్మని గుర్తించడమే కైవల్యము, జననము మరణము లేనటువంటి కైవల్య స్వరూపము. కాబట్టి మళ్ళా జన్మ లేకుండా, అంటే మళ్ళా శరీరం రాకుండా ఉండాలి అంటే నేనెవరో గుర్తించాలి. మర్రి విత్తనములను పెనుము మీద వేసి వేంచేస్తే ఎలాగైతే మొలక రావో, అదేవిధంగా బ్రహ్మజ్ఞానములో అనేక జన్మల్లో వచ్చినటువంటి ఈ సంస్కారాలను, పాప సంస్కారాలను అన్నీ నిర్మూలించుకుంటే మరి పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపమే తానైనప్పుడు ఇక జననము కానీ మరణము కానీ లేదు. ఇది సాధనము చేత పొందేది కాదు, ఆత్మానాత్మ వివేకము చేత జ్ఞానము చేత పొందేటువంటి, జ్ఞానము చేత పొందేది కూడా కాదు, గుర్తింపు మాత్రమే, తెలుసుకునేటువంటిది. అందుకనే వేదాంత శాస్త్రాల్లో మనకు, ఉపనిషత్తుల్లో మనకు చెప్పబడింది ఏమిటంటే జ్ఞానదేవత్ కైవల్యం. వ్రతాలు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, ఏమి చేసినప్పటికీ కూడా మీకు చివరకు జ్ఞానం కలిగి తీరవలెను. ఆ జ్ఞానము అక్షర పరబ్రహ్మ స్వరూపం. ఆ పరమాత్మయే ఈ జీవరూపముగా ఉన్నటువంటి, ఈ స్వరూపముగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే నేను అనేటువంటి జ్ఞానం కలగాలి. ఈ నేను అనేటువంటిది శరీరముతో కలుసుకొని కాదు, శరీరముతో మమేకమై కాదు, శరీరమునకు సాక్షిగా, ప్రపంచమునకు సాక్షిగా ఉన్నటువంటి దృక్కు స్వరూపుడైనటువంటి, స్వస్వరూపమైనటువంటి ఏ బ్రహ్మము గలదో ఆ బ్రహ్మమే నేనని చెప్పి సద్గురువుల ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసలు చేసుకొని సాక్షాత్కారాన్ని పొంది మనసును కూడా బ్రహ్మమయముగా చూడగలగడమే బ్రహ్మ సాక్షాత్కారం. ఉన్నది ఒక బ్రహ్మము తప్ప రెండోది లేదు. బ్రహ్మము ఇప్పుడు శరీరం ఉంటే సాక్షి, శరీరం ఉంటే దృక్కు. ఈ శరీరములోకి పోతే దృక్కు కాదు, అప్పుడు సాక్షి కూడా కాదు, మరి ఇంకేమి? పరబ్రహ్మము. ఒక శరీరం ఉంది కాబట్టి దానికి సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు యజమాని ఉన్నాడు కాబట్టి క్షేత్రము, క్షేత్రాన్ని తిలకించేవాడు యజమాని. కాబట్టి క్షేత్రమే లేదనుకో, క్షేత్రం లేనప్పుడు యజమాని కాదు, పరబ్రహ్మమే. కాబట్టి విషయి, విషయములు. విషయి అనగా ఆత్మ, విషయములు అనగా అనాత్మ, దృక్కు అనగా పరబ్రహ్మ, దృశ్యము అనగా అనాత్మ దృశ్యం. సర్వము బ్రహ్మమయము అన్నప్పుడు శరీరాన్ని వదలడము అనే దగ్గర మన ఆత్మీయులు అడుగుతున్నారు. వదిలిన శరీరము కూడా ఎక్కడుంటుంది, దానికి ఆధారం ఏమి, అది ఏమవుతుంది అని కూడా అడుగుతున్నారు మన ఆత్మీయులు. ప్రియాత్మ బంధువులారా, సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ తత్వము ఈ ఉపాధిలో సిదాభాసుడై ప్రకాశిస్తూ ఉంది. కుండలో ఆకాశం ఎట్లయితే ప్రకాశిస్తుందో, ఘటాకాశం అంటున్నామో, కుండ పగిలిపోయిన తర్వాత ఘటంలో ఉన్న ఆకాశం సర్వవ్యాపకమైనది. సర్వవ్యాపకమైనప్పుడు పగిలిన కుండ ఎక్కడుంది? సర్వవ్యాపకంలోనే ఉంది. అలాగే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము నేనని గుర్తించినప్పుడు ఈ అనాత్మైనటువంటి ఈ శరీరం కూడా సర్వములోనే వ్యాపకమై ఉన్నది. ఈ సృష్టియు సమస్తము ఆ పరబ్రహ్మము అయినటువంటి సర్వవ్యాపకములోనే సమస్తము వ్యాపకమై ఉన్నది. ప్రియాత్మ బంధువులారా, మీరు సూక్ష్మబుద్ధి గలవారు గనక ఇందులో ఉన్నటువంటి సూక్ష్మార్థాలను మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి సర్వము బ్రహ్మమయం, జగత్తంతా కూడా సర్వము ఈశావాస్యమిదగం సర్వం యత్కించత్తు జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీదాహ మాగృద కస్య స్విద్ధనం. సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే అంతటా ఉన్నది. కాబట్టి ఈ వదిలిన శరీరం కూడా నాశనం అయిపోదు, పరిణతి చెందుతుంది, మన్ను అవుతుంది. మన్ను ఏమవుతుంది? జలం అవుతుంది. జలము ఏమవుతుంది? వాయువులో కలుస్తుంది. వాయువు ఏమవుతుంది? ఆకాశం విముడుచుకుంటుంది. ఆకాశం ఏమవుతుంది? అవ్యక్తములో కలిసిపోతుంది. ఈ విధముగా సర్వము తేజోమయ రూపమై ఆ సర్వవ్యాపకమైన పరబ్రహ్మములోని సృష్టి స్థితి లయములు సమస్తము కూడా ఆ పరమాత్మ స్వరూపమై పరమాత్మమయమైపోతాయి అనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో విశ్వరూపాన్ని చూపించాడు. జనన మరణములు నేనే,
జీవనము నేనే, పాపపుణ్యములు నేనే, స్వర్గ నరకములు నేనే, సమస్తము నేనేనని చెప్పి అర్జునునకు విశ్వరూపము చూపించడం జరిగినది. నేను మీకు వేరుగా చెప్పనవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు సహృదయముతో ఇంత గొప్ప వేదాంతాన్ని చెప్తున్నారే స్వామి, మాకు అర్థమవుతుందా అనుకోవద్దు. మీకు మరి అన్ని విధాల వాళ్ళు మన ప్రవచనాన్ని వింటున్నారు. ఎందరో పీఠాధిపతులు, మహనీయులు, ఆశ్రమాధిపతులు ఎందరో చెప్తున్నారు. అందులో నేను సామాన్యుణ్ణి. ఏదో నాకు భగవంతుడిచ్చినటువంటి పరిజ్ఞానంతో నేను ప్రిపేర్ అయ్యి కాకుండా ఏదో నాకు ఇప్పుడు ఇక్కడ దైవభావనతో ఆ భగవంతుని అనుగ్రహంతో ఈ ఉపాధి నుండి సమాజానికి ఒక సందేశం ఇస్తున్నది అది సాక్షాత్తు పరమాత్మయే కానీ మేము కాదు. మేము కేవలము తక్కువ చదువుకున్న వారిమి. ఆ పరమాత్మను నమ్మి ఉన్నాము. ఆ పరమాత్మయే ఈ ఉపాధి ద్వారా వ్యక్తమవుతున్నది. ఇందులో సత్యాలనే మీరు గ్రహించి వీటినే ఉపదేశాలుగా భావించి మీరు జన్మరాహిత్యం చేసుకొని మీ జీవితాన్ని చరితార్థం చేసుకోగలరని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం.